వాట్ అబౌట్ ఇజ్రాయెల్ అండి? అంటే ఇజ్రాయెల్ ఎక్కడ అసలు కనిపియట్లేదు. ఎక్కడ కూడా ఇజ్రాయెల్ గురించి మాట వినిపియట్లేదు. టెక్నికల్‌గా ఈ యుద్ధంలో అంటే ఇప్పటివరకు నేనన్నాను. ఇరాన్ గెలవలేదు, యూఎస్ఏ గెలవలేదని. బట్ ప్రస్తుతం ఇప్పటి వరకు అయిన ఫేజ్ 1లో ద బిగ్గెస్ట్ విన్నర్ ఎవరంటే అది ఇజ్రాయెలే. ఓకే. ఇజ్రాయెల్ ఇది చాలా అంటే ఇజ్రాయెల్ ఎలా అయింది? దానికి ఆర్థికంగా ఆ! నష్టం జరిగింది నష్టం కదా! జరిగింది కదా! బట్ 47 ఏళ్ల నుంచి ఒక ప్రమాదం ఏదైతే ఇజ్రాయెల్‌కి పొంచి ఉందో, ఆ ప్రమాదం ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇరాడికేట్ అయిపోయే స్థితికొచ్చింది. హుహుహు. బేసికల్‌గా ఇరాన్ ఎప్పుడు కూడా ఏమంటుంది? ఇజ్రాయెల్ అనే దేశాన్ని నేను ఒప్పుకోనంటుంది. ఓకే. ఇజ్రాయెల్ అనే దేశం మ్యాప్‌లో ఉండకూడదని అంటుంది. హ్మ్. సో, బేసికల్లీ వీళ్ళిద్దరికి మధ్య శత్రుత్వం ఉంది. సో, అందుకనే ఇరాన్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో చాలా ప్రాక్సీస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. గాజాలో హమాస్, దాని తర్వాత లెబనాన్‌లో హెజ్బుల్లా, హ్మ్. సిరియాలో బషర్ అల్ అసద్, యమన్‌లో హూతీస్, ఇరాక్‌లో పీఎంఎఫ్ అని ఒకటి. అంటే బేసికల్‌గా వీళ్ళేంటంటే కేవలం ఇజ్రాయెల్‌ని కంటైన్ చేయడమే కాకుండా ఇరాన్ ప్రభావాన్ని కూడా పెంచడం. ఓకే. 47 ఏళ్ల నుంచి సాంక్షన్స్‌లో ఉన్న ఇరాన్ సర్వైవ్ అయ్యిందంటే చిన్న విషయం కాదు కదండీ! అవును. వాళ్ళు నిజంగానే దే మస్ట్ బి డూయింగ్ సమ్ స్మార్ట్ థింగ్స్. హ్మ్. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ ఇప్పుడు హమాస్ ఎక్కడుంది? రైట్. హమాస్ ఈస్ అట్ ఇట్స్ వీకెస్ట్ ఫేస్. సిరియాలో నిజానికి ఇప్పుడు బషర్ అల్ అసద్ లేరు. ఇరాక్‌లో కూడా వాళ్ళు ఉన్నా సరే ఇజ్రాయెల్ మీదకెళ్ళేంత పరిస్థితిలో లేరు. ద ఓన్లీ ఫ్యాక్షన్స్ దట్ ఆర్ యాక్టివ్ ఆర్ హూతీస్. హ్మ్. వాళ్ళు కొంచెం దాడి చేసారు, ఆపేసారు. వాళ్ళేమి ఇప్పుడు యాక్టివ్ రావట్లేదు. బేసికల్లీ హూతీస్‌కేంటంటే దే వాంట్ టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. ఓకే. సో, వాళ్ళు కూడా అంత యాక్టివ్ పాత్ర పోషించటం లేదు. హెజ్బుల్లా ఒక రకంగా పేజర్ దాడి తర్వాత ఇరాన్ రివైవ్ చేయగలిగింది. హ్మ్. సో, ఇజ్రాయెల్‌కేంటంటే మేజర్ ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి హెజ్బుల్లా, ఇంకొకటి ఇరాన్. ఓకే. మనం గనక చూసుకున్నట్టయితే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పంపిస్తామని అన్నప్పుడు ఇజ్రాయెల్ పంపను అని అంది ఇరాన్‌లోకి. ఓకే. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇరాన్, యూఎస్ వేరైపోయాయని అనుకున్నారు. బట్ కాదండి అది. బేసికల్‌గా ఏంటంటే ఇజ్రాయెల్ వాంట్స్ టు ఫోకస్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఆన్ లెబనాన్, హ్మ్. హెజ్బుల్లా మీద. ఆ! ఎందుకంటే మనం తెలిసిందే ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు అయినప్పటి నుంచి అది ఎప్పుడు యుద్ధంలోనే ఉంటూ వచ్చింది. ఆ! 6 అరబ్ దేశాలు కలిపొస్తే వాటిని ఓడించింది. యామ్ కిప్పూర్ వార్ ఇలా చాలా యుద్ధాలు గెలిచింది. హ్మ్. కానీ ఇజ్రాయెల్‌కి సెట్ బ్యాక్స్ వచ్చినవి కూడా 2 ఉన్నాయి. ఒకటి 1983లో మొదలైతే అది 2003లోనో ఎప్పుడో అదొచ్చింది. సదరన్ లెబనాన్‌ని ఇవాక్యుయేట్ చేయాల్సొచ్చింది. ఓకే. అది అది వాళ్ళు ఓటమి కిందనే భావిస్తారు. హ్మ్. అది కారణం ఏంటంటే హెజ్బుల్లా. ఒక దేశం కాదు, ఒక దేశ ప్రభుత్వం కాదు, ఒక దేశ సైన్యం కాదు. ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్‌ని ఫస్ట్ టైమ్ ఓడించింది. ఫోర్స్ చేసింది వెనక్కెళ్ళడానికి. ఓకే. తర్వాత 2006లో హెజ్బుల్లాతోని డైరెక్ట్ యుద్ధానికే దిగింది. ఓకే. లెబనాన్‌ని ఇన్వైడ్ చేసింది. ఇన్వైడ్ చేస్తే వాళ్ళ టాంక్స్ డ్యామేజ్ అయ్యాయి. వాళ్ళ హ్మ్. సోల్జర్స్ చాలా మంది పోయారు. హ్మ్. ఇజ్రాయెల్ అది స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ అనే భావిస్తుంది. ఓకే. అంటే ఇజ్రాయెల్‌కి హెజ్బుల్లా బలం ఏంటో తెలుసు. ఓకే. సో, ఇజ్రాయెల్ దృష్టి అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం హెజ్బుల్లాని ఓడించడం, హెజ్బుల్లాని సమాప్తి చేయడం మీదే ఉంది. ఓకే. అందుకే వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇరాన్‌లోకి పంపమన్నారు. హ్మ్. దే హ్మ్. కుడ్ డూ సమ్ యాక్టివిటీస్ ఎయిర్ ఆపరేషన్ చేస్తుండొచ్చు. మొసాద్ ఏమన్నా చేస్తుండొచ్చు. కానీ సైన్యం దృష్టి మాత్రం కేవలం లెబనాన్ మీదే ఉంటుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు హెజ్బుల్లా కూడా ఇదివరకు అంత లేకపోయినా యాక్టివ్ అయిందనే అంటున్నారు. హ్మ్. కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే సుమారు 100 బ్యాటిల్ టాంక్స్‌ని హెజ్బుల్లా డ్యామేజ్ చేయగలిగింది ఇరాన్ అని అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, ఇజ్రాయెల్‌కి ఏంటంటే ఇప్పుడు కొన్ని వాళ్ళు సెటిల్‌మెంట్స్ అని అంటారండి. ఇజ్రాయెల్ మ్యాప్‌లో వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయలీస్ జూస్‌ని సెటిల్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళేంటంటే అలా సెటిల్‌మెంట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే జ్యూస్‌ని పంపించి అక్కడ వాళ్ళు ఉండేలా ఏర్పాట్లు చేయడాన్ని వాళ్ళు ఒక ఈవెంట్ కింద చేస్తారు. హ్మ్. మొన్ననే ఐ థింక్ ఫ్రైడే ఆర్ సాటర్‌డే ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్ అయినప్పుడు వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ ఆ సెటిల్‌మెంట్ ఇనాగ్రేషన్ దానికెళ్లారు. ఓకే. ఎళ్ళినప్పుడు ఆయన అన్న వ్యాఖ్యలేంటి అంటే ఆయన చేసినది కేవలం వెస్ట్ బ్యాంక్‌లోకే కాదు. మనం గాజాలోకి ఎక్స్‌పాండ్ అవుతాం. లెబనాన్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతాం. సిరియాలోకి ఎక్స్‌పాండ్ అవుతామని. సో, ఫస్ట్ నుంచి వాళ్ళకి ఈ థాట్ అంతా ఉంది. ఎందుకంటే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాక వీళ్ళు అటాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో, ముందు నుంచి వీళ్ళు ఒక సర్టెన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తోనే ఉన్నారనమాట. ట్రూ అండి. ఇది ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ గేమ్ 2020లో మొదలైందంటాను. ఓహ్! ఓకే.
మనం చూసుకున్నట్టయితే అంటే బేసికల్ గా సుప్రీం లీడర్ ఇస్ ద సుప్రీం అనేది అందరికీ తెలుసు. హ్మ్. బట్ సుప్రీం లీడర్ తర్వాత చాలా మంది షూరాస్ అని అంటారు. అంటే ఇస్లామిక్ వాళ్ళ స్కాలర్స్ హ్మ్. వాళ్ళని అంటారు. కొంతమంది ఐఆర్‌జీసీ అంటారు. కొంతమంది ప్రెసిడెంట్. కానీ 2020 వరకు వీళ్ళందరిని దాటి ఖాసెం సొలైమాని అనే అతను ఉండేవాడు. హుహు. ఈవెన్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ అధికారం ఉండేది తనకి. ఓకే. ఐఆర్‌జీసీలోని ఒక వింగ్‌ని మాత్రమే తను లీడ్ చేసేవాడు. కానీ తనకు ఐఆర్‌జీసీ హెడ్‌ని కూడా ఎదిరించగలిగే పవర్ ఉండేది. హ్మ్. బికాజ్ తను ఖమీనీకి అంత క్లోజ్. హుహు. ఓకే. ద మోస్ట్ పవర్‌ఫుల్ బ్రెయిన్ ఇన్ ద వెస్ట్ ఏషియా అని చెప్పి అప్పటి మొసాద్ డైరెక్టర్ అనేవాడు. ఓకే. హి రైట్. వాస్ ద వన్ హి వాస్ ఎ టెర్రిబుల్ నైట్‌మేర్ ఫర్ ఇజ్రాయెల్. హుహు. 2020లో అతన్ని ఓడించడంతోని నిజానికి ఇజ్రాయెల్ ఈ గేమ్ మొదలెట్టింది. ఓకే. సో, ద మ్యాన్ హూ వాస్ యాక్చువల్లీ కోఆర్డినేటింగ్ ఆల్ ద ప్రాక్సీస్ అతను పోవడంతోని తర్వాత ఏం జరిగింది? వీళ్ళు ఆల్‌మోస్ట్ చెప్పాలి అంటే గనక బ్రెయినే లేకపోతే దే విల్ బికమ్ వీక్. హ్మ్. హ్మ్. ఔట్ ఆఫ్ ద డెస్పరేషన్ వాళ్ళు అక్టోబర్ 7థ్ చేశారు. ఓకే. అక్టోబర్ 7థ్ చేయడంతో ఇజ్రాయెల్ టర్న్ దట్ ఇంటూ దేర్ అడ్వాంటేజ్. హుహు. హమాస్‌ని వాళ్ళు ఎలిమినేట్ చేసేసారు. మనం చూసాము దాని తర్వాత లెబనాన్‌లో పేజర్ బ్లాస్ట్‌లు చేశారు. దాని తర్వాత వాళ్ళు సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్‌ని టాపుల్ చేయడంలో కూడా ఒక పాత్ర పోషించారు. అవును. మొత్తం మెయిన్ రోల్ వాళ్ళే కాకపోయినా. సో, క్రమక్రమంగా దాని శత్రువు ఇరాన్ ఏదైతే ప్రాక్సీస్ అని పెట్టుకుందో, ప్రాక్సీస్‌ని ఒక్కొక్కటి వీక్ చేస్తూ వస్తోంది. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇరాన్ ఈస్ అట్ ఇట్స్ వీకెస్ట్ పాయింట్. హ్మ్. సో, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇజ్రాయెల్ టు ఎలిమినేట్ ఇట్స్ థ్రెట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ అనేది వాళ్ళ మైండ్ సెట్. రైట్. సో, ఓకే. అందుకే వాళ్ళు పీస్ టాక్స్‌కి వాళ్ళు చాలా మంది అంటారు ఇజ్రాయెల్ లేకుండా పీస్ టాక్స్ ఏంటంటే ఇజ్రాయెల్ ఫస్ట్ పీస్ టాక్స్ ఒప్పుకోదు. హ్మ్. హ్మ్. ఇజ్రాయెల్ పీస్ టాక్స్‌కి అది ఒప్పుకోదు. ఎందుకంటే శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు ఓడించాలని కోరుకుంటారు కానీ, క్షమాభిక్ష పెట్టి వెళ్ళు నువ్వు మళ్ళీ బలపడి నా మీదకి రా అని కోరుకోరు. ఇజ్రాయెల్‌కి ఆ మైండ్ సెట్ లేదు. ఓకే. అంటే మళ్ళీ ఎప్పుడైనా అటాక్ చేస్తారు అన్న ఉద్దేశ్యంతోనే ఆ ఉందన్నమాట భయం ఇజ్రాయెల్. అందుకే ఎప్పటికైనా పీస్ ఉంది. టాక్స్‌కి రాలేదు. కరెక్ట్. రైట్. సో, వాళ్ళు పిలవలేదా, వీళ్ళు రాలేదా అని పక్కన పెడితే, పీస్ టాక్స్ అయ్యే టైంకి నెతన్యాహు ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. చూపిచ్చాడు. మాకు థ్రెట్‌లివి మేము వీళ్ళందరి మీద దాడులు చేస్తాం. దాంట్లో ఇరాన్ ఉంది, సిరియా ఉంది, హూతీస్ లెబనాన్ ఉంది, యమన్ ఉంది, గాజా ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. సో, హ్మ్. ఇజ్రాయెల్ పీస్ టాక్స్‌కి ఒప్పుకోదు. లెబనాన్ సీజ్ ఫైర్‌లో పార్టే కాదని నెతన్యాహు ప్రకటించేసారు. హ్మ్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూఎస్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్లి క్రమక్రమంగా ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ యూఎస్ ఓన్ చేసుకుంటోంది. ఓకే. మనం బేసికల్లీ చూసుకున్నట్టయితే ఏదైతే సివిలైజేషన్‌ని నేను ఎండ్ చేస్తానని ట్రంప్ ట్వీట్ చేసాడో, హ్మ్. ఆ ట్వీట్ ఇట్ వాస్ నాట్ యూఎస్ ఆబ్జెక్టివ్ ఈ వార్ మొదలైనప్పుడు. ఓకే. వార్ మొదలైనప్పుడు యూఎస్ ఆబ్జెక్టివ్ ఏంటి? రెజిమ్ చేంజ్ ఆర్ అవును. ఉన్న వాళ్ళే నాకు ఆయిల్ అమ్మేయాలి. హ్మ్. హ్మ్. మనం చూసుకున్నట్టయితే వెనిజులాలో రెజిమ్ చేంజ్ అవ్వలేదు ఇప్పటికి. ఓకే. మదురో గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళే ఒకళ్ళు అధికారంలోకొచ్చారు. హ్మ్. హ్మ్. వాళ్ళే ఇప్పుడు యూఎస్ అలై కింద మారిపోయారు. ఓకే. సో, మేబీ ట్రంప్ అలా అనుకుని ఉండొచ్చు. హ్మ్. రెజిమ్ చేంజ్ ఆబ్జెక్టివ్ కాదు. ఇరానియన్ ఆయిల్ రావడం ఆబ్జెక్టివ్. ఓకే. రెజిమ్ చేంజ్ ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఉన్నవాళ్ళు నేను సివిలైజేషన్ ఉండకుండా చేస్తానంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడ ఉండకుండా చేయాలని. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రంప్ దాన్ని ఓన్ చేసుకున్నారు యూఎస్. హుహు. యూఎస్ ఓన్ చేసుకొని వాళ్ళక్కడ రెజిమ్ చేంజ్ వాళ్ళే కంప్లీట్‌లీ వీళ్ళని వైప్ ఔట్ చేసేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఆర్ మేబీ వాళ్ళకి కూడా అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఆయిల్ మెయిన్ ఉండి హ్మ్. వీళ్ళిది వెనక పెట్టి ఉండొచ్చు. ఓకే. బట్ స్టిల్ ఇరాన్ స్ట్రాంగ్ ఉండడంతోని వాళ్ళు ఆయిల్ రావాలి అంటే ఫస్ట్ రెజిమ్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం కంప్లీట్‌లీ వీళ్ళని వీకెండ్ చేసేద్దాం. ఆటోమేటిక్‌గా ఆయిల్ వస్తుంది అనుకుని ఉండొచ్చు. ఓకే. బట్ వాటెవర్ ద కేస్ ఇప్పుడు ఒక రకంగా ఇజ్రాయెల్‌ది, యూఎస్‌ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఒకటే అయిపోయింది. హ్మ్. యుద్ధం మొదలైనప్పుడు వీళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఒకటి కాదు. ఇప్పుడు ఒకటే అయింది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు కాకపోయినా తరువాతైనా సరే ఖచ్చితంగా దాడులు మళ్ళీ మొదలవుతాయి. అయితే ఈ బ్లాకేడ్‌కి సంబంధించి ఏంటి? బ్లాకేడ్ ఎందుకంటే మీకిందాక చెప్పినట్టుగా హ్మ్. ఇరాన్‌కి దాని ఆయిల్ ఎకానమీ ఇంపార్టెంట్. హ్మ్. మనం చూసుకున్నట్టయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి యుద్ధం మొదలైన తర్వాత ఇరానియన్ ఆయిల్ మళ్ళీ రివైవ్ అయింది. హ్మ్. హ్మ్. ఇరాన్ ఆయిల్ వెళ్తూ వస్తుంది చైనాకి. అవును. మనం కూడా తీసుకున్నాం. మొన్ననే వచ్చింది. 7, 8 ఇయర్స్ తర్వాత మొదటిసారి ట్యాంకర్ వచ్చిందని. హ్మ్. సో, ఇరాన్‌కి ఏంటి అంటే ఎకానమీని స్క్వీజ్ చేయాలి. ఓకే. సో, బేసికల్‌గా ట్రంప్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని బ్లాక్ చేస్తానన్నా, సౌదీ నుంచి, యూఏఈ నుంచి, ఖతార్ నుంచి వచ్చే వెసెల్స్‌ని బ్లాక్ చేస్తానని ట్రంప్ అనలేదు. హ్మ్. హ్మ్. ట్రంప్ అన్నది ఏంటంటే ఇరానియన్ వెసెల్స్ ఏవైతే వెళ్తాయో, ఇరాన్ పోర్ట్‌కి ఏవైతే వెళ్తాయో వాటికి ఎలౌ కాదనన్నారు. ఓకే. సో, బేసికల్‌గా అగైన్ ఈస్ ఇట్ ఎ బ్రిలియంట్ మూవ్ అంటే ట్రంప్‌తోని అంత బ్రిలియంట్ మూవ్స్ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఓకే. సారీ టు సే లైక్ థిస్ కానీ బట్ ఈస్ ట్రంప్ మ్యాడ్ అందరూ అనుకుంటున్నారు అబ్సల్యూట్‌లీ నాట్. ఓకే. హి ట్రంప్‌ని హాస్ సమ్ స్ట్రాటజీ.
ట్రంప్‌ని ఖచ్చితంగా తక్కువ అంచనా వేయకూడదు. హ్మ్. సరే హ్మ్. కొన్ని సెట్ బ్యాక్స్ వస్తూ ఉండొచ్చు. బట్ యుద్ధం అన్నాక అలా వచ్చినప్పుడు వెంటనే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ హ్మ్. ఈస్ హ్మ్. హౌ ఎ లీడర్ అలా వర్క్స్. ఇంప్రూవైజ్ అవుతున్నారని అంటారా? ఆయన తీసుకునే ఒక్కొక్క డెసిషన్ కానీ, స్ అనౌన్స్‌మెంట్స్ కానీ, సో, అలా ఇంప్రూవైజ్ అవుతున్నారా? బేసికల్లీ అండి మీకు ఇరాన్‌లో ట్రంప్ ఇంప్రూవైజ్ చేస్తున్నారని చెప్పే ముందర మీకు నేను ట్రంప్‌ది 2025లో కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా. హ్మ్. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్ అన్నదేంటంటే నాకు ఫస్ట్ పనామా కెనాల్ కావాలన్నారు. హుహు. ఎందుకంటే అక్కడ చైనా ప్రభావం పెరుగుతోందని. నవ్వారు. ఏం పనామా కెనాల్ ట్రంప్ తీసుకుంటాననడం ఏంటి పాజిబులా? హ్మ్. హ్మ్. నాకు వెనిజులా కావాలి అని అన్నారు. ఎందుకంటే చైనా ప్రభావం తగ్గాలి అని. హ్మ్. వెనిజులా పాజిబులా అన్నారు. హ్మ్. పనామా కెనాల్ ఈరోజు ట్రంప్ చేతికొచ్చింది. వెనిజులాలో మనకు తెలిసింది ఆయిలే కాకుండా గోల్డ్ కూడా వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. తీసుకున్నారు. అవును. సో, ట్రంప్ వ్యాఖ్యల్ని మనం లైట్ తీసుకోవచ్చా? ఓకే. రైట్. సో, ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పుడు మనం లైట్ తీసుకోకూడదు. నవ్వుకోవచ్చు. ట్రంప్ క్రేజీ ట్వీట్‌లే చేస్తాడాయన. హ్మ్. ట్రంప్‌వి ట్వీట్‌లలో నిజంగానే కామెడీ ఉండదు. అంటే డైవర్షన్‌కి అలా చేస్తారంటారా? ఆయన ట్వీట్స్ యొక్క అర్థం అంటే నిన్న మొన్న జరిగిన ట్వీట్స్‌లో కూడా నేనే దేవుడిని అని చెప్పి ప్రకటించుకుంటున్నాడు కదా! క్రైస్ట్ అని సో, అనేసి. దానికి ట్రంప్ వెర్షన్ ఏంటంటే ఆయన అనేది, "నేను జీసస్ కథలో డాక్టర్" అని అంటారు. ఓకే. బట్ జీసస్ డాక్టర్ కాదు. అయితే మరి ఎందుకు ట్వీట్ డిలీట్ చేశారంటే అగైన్ ఆ! వాళ్ళకు ఆన్సర్ లేదు. బట్ మాగా క్రౌడ్ ఏమన్నా దీన్ని కొంచెం వాళ్ళు నెగెటివ్‌గా తీసుకొని ఉండొచ్చు. అంటే హ్మ్. ట్రంప్ కోర్ ఓట్ బ్యాంక్ మాగా క్రౌడ్ అంటే. హుహు. మేబీ అందుకే ట్రంప్ డిలీట్ చేసి ఉండొచ్చు. ఓకే. సో, కొన్ని ఆబ్వియస్లీ ఏ లీడర్ ట్రంప్‌తోని నేను అదే అన్నాను కదండీ! మనం యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎ సేమ్ ట్వీట్ ఫ్రమ్ హిమ్. బట్ ట్రంప్‌ని లైట్ తీసుకోకూడదు. అంటే ఇదే టైంలో మీరు జీసస్‌దన్నారు. ట్రంప్ పోప్‌నే తిడుతూ వస్తున్నారు. హ్మ్. ఆయన హ్మ్. పోప్‌తోని కూడా ఆయన ఇప్పుడు యుద్ధం ప్రకటించారు. ఓకే. కొంతమంది జోక్‌లు ఏమేస్తున్నారంటే సిన్స్ ట్రంప్ ఆయనని జీసస్ అనే ఫీల్ అవుతున్నాడు కాబట్టి పోప్‌ననే అధికారం ఆయనకుంది కాదని అంటున్నారు. ఓకే. సో, రైట్. దట్ ఈస్ ఆన్ లైటర్ నోట్. సరే. అయితే ఇప్పుడు సీరియస్‌గా